క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఇట్లా ఉంటే ఇంటింటికి ఇంటర్నెట్ 300కే 93 లక్షల కుటుంబాలకు ఇవ్వాలనుకుంటున్నాం. అందులోనే కేబుల్ టీవీ, పిల్లలకు బడి పట్టాలు ఇచ్చేసరికి 5 సంవత్సరాలు అయిపోతుంది అనుకుంటా. ఈ పథకానికి వడ్డీ లేకుండా 1779 కోట్లు ఇవ్వండి. కేంద్ర మంత్రి సింధియాతో భేటీలో సీఎం రేవంత్ విజ్ఞప్తి. క్రీడా వర్సిటీకి ఆర్థిక సాయం చేయండి. క్రీడా సంస్థల ఆధునీకరణకు డిపిఆర్లు ఆమోదించండి. ప్రతిష్టాత్మకంగా క్రీడా పోటీల నిర్వహణకు అవకాశం ఇవ్వండి. కేంద్ర క్రీడా మంత్రి మాండవీయను కోరిన సీఎం రేవంత్ తో పాటు భేటీలో మంత్రులు బట్టి, జూపల్లి కృష్ణారావు కూడా ఉన్నారు. ఇక్కడ క్రీడలకు సంబంధించి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంటర్నెట్కి సంబంధించి 2 విషయాల పైన ఫైబర్ నెట్కి సంబంధించి ఈ రెండింటికి సంబంధించి కేంద్ర మంత్రులతో మాట్లాడిండు. తర్వాత క్రీడలకు సంబంధించి అంటే ఇది స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పిండు కదా. అంటే ఇక్కడ ప్రపంచ దేశాలలో అంటే ఇక్కడ ఒలింపిక్స్లో పథకాలు సాధించే విధంగా అందులో ప్రధానంగా తెలంగాణ ఉండే విధంగా ఉండాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇక్కడ క్రీడలకు ప్రాధాన్యం ఇస్తాం, తర్వాత దీనికి సహకరించండి, తర్వాత ఇక్కడ ఫైబర్ నెట్కి కూడా సహకరించాలని చెప్పేసి కేంద్ర మంత్రులను కోరిండు. లైక్ చేయండి.